సిటీలో ఈ బ్రెయిన్ ఫీవర్ ఒక ఎపిడమిక్లా తయారైంది. దీని గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోమని హెల్త్ మినిస్ట్రీ నుంచి మన హాస్పిటల్ కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. కాబట్టి ఈ విషయంలో మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. చందు 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 బయటికి రా. చందు 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 కార్తీక్, ఏమైంది? చందు చందు చూశాను సార్. వాట్? చందు కనపడిందా? ఎక్కడ? ఫాలో అవుతూ వచ్చాను. ఈ రూమ్ లోకి రావడం నా కళ్ళారా చూశాను. మీరు చందు! వెళ్ళి పనులు చూసుకోండి. చూడు మిస్టర్ కార్తీక్, చందు తప్పిపోలేదు, చనిపోయింది. నో 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 చందు చావలేదు. నో, నా కళ్ళతో నేను చూశాను. అచ్చం చందులానే ఉంది. నేను చూశాను. చందు చందు బయటికి రా. చందు చందులా ఉన్నంత మాత్రాన చందు అయి ఉండాలని లేదుగా. లేదు డాక్టర్, నా మనసుకి ఎందుకో తను ఇక్కడే ఉందనిపిస్తుంది. తను బతికే ఉంది. చందు ప్లీజ్, చందు బయటికి రా. కార్తీక్, అయిన వాళ్ళు మనకి దూరం అయినప్పుడు వాళ్ళు మనకి కనిపించినట్టు, వాళ్ళు మనల్ని పలకరించినట్టు అనిపించడం సహజం. బహుశా ఆ ఫీలింగే నీకు వచ్చుండొచ్చు. కానీ ఈ ఆసుపత్రిలోనే మనందరం చందుని శవంగా చూశాం. అలాంటిది చందు ఎలా బతికొస్తుంది చెప్పు? బహుశా ఎవరినో చూసి చందు అనుకునుంటావు. లేదు డాక్టర్, అచ్చం చందులానే ఉంది. మళ్ళీ అదే మాట. నువ్వు ఇంతగా బాధపడుతున్నావు అంటే, తనని చూసినట్టు భ్రమపడుతున్నావు అంటే చందుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమవుతోంది. కానీ కార్తీక్, చందు చనిపోయిందన్న మాట మాత్రం నిజం అబద్ధం కాలేదుగా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూశావమ్మా, కొంచెంలో ఎంత ప్రమాదం తప్పిందో. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలమ్మా. వీలైనంత వరకు నువ్వు బయట తిరగకుండా ఉండవే మంచిది. కార్తీక్ నన్ను ఇంకా మర్చిపోలేదు. చనిపోయిన వ్యక్తి తాలూకు జ్ఞాపకాలు ఆ వ్యక్తి మీద ప్రేమను పెంచుతాయే గాని తగ్గించవమ్మా. కార్తీక్ ఈ స్థితికి రావడానికి కారణం నేనే. అతని జీవితాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా నాదే. చక్కదిద్దచ్చమ్మా, అన్నీ చక్కదిద్దచ్చు.
చూడు, నీ కడుపులోని బిడ్డ బయటి ప్రపంచాన్ని చూసేంత వరకు కొంచెం ఓపిక పట్టు. ఆ తర్వాత నువ్వు అనుకున్నవన్నీ సాధించచ్చమ్మా. ఓకే, టేక్ కేర్. చందు తప్పిపోలేదు, చనిపోయింది. చందులా ఉన్నంత మాత్రాన చందు అయి ఉండాలని లేదుగా. అయిన వాళ్ళు మనకి దూరం అయినప్పుడు వాళ్ళు మనకి కనిపించినట్టు, వాళ్ళు మనల్ని పలకరించినట్టు అనిపించడం సహజం. బహుశా ఆ ఫీలింగే నీకు వచ్చుండొచ్చు. కానీ ఈ ఆసుపత్రిలోనే మనందరం చందుని శవంగా చూశాం. చందు చనిపోయిందన్న మాట మాత్రం నిజం. నిజం అబద్ధం కాలేదుగా. నా కళ్ళతో చూశాను, తను చందునే. కార్తీక్, అర్థం చేసుకో. మన కళ్ళ ముందే మట్టిలో కలిసిపోయిన చందు తిరిగెలా వస్తుంది? లేదు పూజ, చందు బతికే ఉంది. నేను చూసిన చందునే. ఈ లోకంలోనే లేని చందుని ఎలా చూసావు కార్తీక్? ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు? నా కళ్ళు నాకు అబద్ధం చెప్పవు. అవును, నా కళ్ళు నాకు అబద్ధం చెప్పవు. నా మనసు నన్ను మోసం చేయదు. చందుని చూసినప్పుడు, చందు నా దగ్గరలో ఉన్నప్పుడు నా మనసుకు కలిగే స్పందన ఏంటో నాకు తెలుసు. అవి నన్నెప్పుడూ మోసం చేయవు. నీ మనసు నిన్ను మోసం చేయడం లేదు. చందు బ్రతుకుందన్న భ్రమ నిన్ను మోసం చేస్తుంది. నో, అది భ్రమ కాదు. ఈ కళ్ళతో చూశాను, దగ్గరగా, చాలా దగ్గరగా చూశాను. మనిషిని పోలిన మనుషులు చాలా మంది ఉన్నారు కార్తీక్. నా చందుని గుర్తించలేనంత గుడ్డి ప్రేమ కాదు నాది. తన చందునే, నా చందునే. అయ్యో కార్తీక్, నీకెలా చెప్పాలి? నువ్వు చూసావని చెప్తున్న ఆ కళ్ళతోనే చందు శవాన్ని కూడా చూసావు కదా. మంటల్లో కాలిపోతున్నా ఆ శరీరాన్ని కూడా చూసావు. ఇదిగోనమ్మా 7 కాఫీ. అయినా గబాలయ్యి తలనొప్పేందమ్మా? గబాలరాగా టెలిగ్రామ్ ఇచ్చొస్తుందా? అట కాదులేమ్మా, అయ్యో ఆలోచించుకుంటా ఉంటారు. ఆలోచించి ఆలోచించి తలపోటొచ్చుంటది. అవునే, కరెక్ట్. నిన్ను పనుల నుంచి ఎలా తీసేయాలా అని ఆలోచించి ఆలోచించి తలనొప్పి వచ్చింది. అదేంటమ్మా, నన్ను పనిలోంచి తీసేస్తారా? మరి లేకపోతే ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తున్నావటే? ఇలా మాట్లాడుతుంటే ఏం చెమ్మటావు? అవునులేమ్మా, తప్పైపోనాది, మాట్లాడను. ఏంటి అలిగావా? మంచోరే, మీ మీద అలిగితే నాకేటొత్తదమ్మా. మరి మాట్లాడవే. వద్దన్నారుగా. అది కాదే, చాలా తలనొప్పిగా ఉంది, అందుకే అలా అన్నాను. సరే, ఇందాకేదో చెప్పాలన్నావు, ఇప్పుడు చెప్పు. అదేనమ్మా, ఆ పక్కింటో డాక్టర్ అమ్మగారి సెల్లులుందా? ఉంటే అయ్యమ్మ వాంతులు చేసుకుంటున్నది. అదంత ఇంపార్టెంట్ విషయం? ఆ వాంతులు చూస్తుంటే మామూలులా అనిపించట్లేదమ్మా. ఏమి, వాంతులు చేసుకోవడంలో కూడా రకాలుంటాయా? ఏదో తినుంటుంది, పైత్యం చేసుంటుంది.
అబ్బా ఆ వాంతులు చూస్తుంటే ఏ ఇళ్ల వాంతుల్లా ఉన్నాయమ్మా. ఆ అమ్మాయికి పెళ్ళయిందా? లేదు, అదే కదా నాకు ఆశ్చర్యం. ఆ డాక్టర్ మేము ఆ అమ్మకి ఎప్పుడు పళ్ళు జ్యూసులు ఇస్తూనే ఉంటది. అందుకే కదా నాకు అనుమానం వచ్చినది. డాక్టర్ గారికి చెల్లెలంటే ప్రాణమని నువ్వే చెప్పావు. ఆవిడంత ప్రేమగా తినిపిస్తుందేమో. ఎందుకే నీకు ప్రతిదానికి అనుమానం? ఆ, అబ్బా ఎంత పే ఉంటే మాత్రం కడుపుతో ఉన్నోళ్ళకి పెట్టినట్టు ఆ పెట్టుడేందమ్మా. ఏమే, విషయం పూర్తిగా తెలీదు కానీ నీ పాటికి నువ్వు ఊహించుకొని ఏదేదో మాట్లాడేస్తున్నావు. రేపు నా విషయంలో కూడా ఇలాగే పబ్లిసిటీ చేస్తావుగా? ఆ, మీ గురించి చెప్పడానికి ఏముందిలేమ్మా. ఉంటే చెప్పాలనేగా. అబ్బా ఊరుకోండమ్మా, మీరు కాలికేస్తే ఏలికేస్తారు, ఏలికేస్తే కాలికేస్తారు. సర్లే సోదాపు. అసలే తలనొప్పిగా ఉంది. ఆ పక్కింటి డాక్టర్ మెడిసిన్ ఇస్తారేమో, తీసుకురాపో. అట్టగేనమ్మా, నిమిషంలో తెస్తా. ఆగు. అబ్బా మళ్ళీ ఏందమ్మా? అవును, ఆ డాక్టర్ ఇంట్లో ఉంటుందా హాస్పిటల్కి వెళ్ళి ఉంటుందా? వెళ్ళి చూసొస్తాగా. వద్దులే, నాకు బాగోపోతే నిన్ను పంపిస్తే బాగుండదు. నువ్వు ఇంట్లో పంచుడు, నేను వెళ్ళి కలిసి వస్తా. తోడ్రమ్మంటారేటి? ఇంట్లో పనేవారు చేతారేటి? దీనికి చందు, నువ్వు వెళ్ళి స్నానం చేసిరాపో, నేను చూస్తాను. ఎవరు? డాక్టర్ కోమలి గారంటే మీరేనా? అవును. ఐఎమ్ గంగామణి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఓ, మీరా? రండి. హాస్పిటల్కి బయలుదేరుతున్నట్టున్నారు. పర్వాలేదండి, రండి కూర్చోండి. మీ గురించి విన్నాను. నేను మీ గురించి విన్నాను, బట్ కలవడం కుదరలేదు. దుర్గా ఇప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. నాకు మీ గురించి చెప్తూ ఉంటుంది. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. వద్దండి, నో థ్యాంక్స్. చాలా సివియర్గా హెడేక్ వస్తుంది. మన దుర్గే మిమ్మల్ని గుర్తు చేసింది. ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. తలనొప్పి ఎక్కువగా ఉందా? ఒక్క నిమిషం. అలాగే.
ఇవి వేసుకోండి, తగ్గిపోతుంది. థ్యాంక్స్ అండి. వస్తాను. కాసేపు కూర్చోండి. లేదండి, పనుంది. ఈసారి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాను. మర్చిపోయాను, ఊరి నుంచి మీ సిస్టర్ ఎవరో వచ్చారట కదా, ఒకసారి పరిచయం చేయకూడదు? ఎనీ ప్రాబ్లం? అదేం లేదు, తను స్నానం చేస్తోంది. ఓ పర్వాలేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తాను. అసలే మీరు హాస్పిటల్కి వెళ్తున్నట్టున్నారు, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను. వస్తాను. ఓకే. రాధిక, 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 నువ్విక్కడేం చేస్తున్నావు? పర్వాలేదు మేడం, చెప్పండి ఏం కావాలి? నువ్వేమైనా ఇంటి పని మనిషివా? ఇంటి మనిషినండి. అదే మీ మనిషిని. రాధిక ఎక్కడ? నేను అదే చూస్తున్నానండి. రాధికారు, రాధికారు, నీకేం పని తనతో? మీకేం పనండి? అది మీ పని, నా పని కాదా? రాధిక, అరుగా వచ్చేస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మార్కెట్కి. నిజంగా మార్కెట్కి వెళ్ళొచ్చావా? ఆర్టీసీ బస్ ఎక్కావా అన్నట్టు చేతిలో కూరగాయల సంచి చూసి కూరగాయల మార్కెట్కి వెళ్ళొచ్చావా అంటారేంటండి? నారాయణ, టంగ్ స్లిప్ అండి. అయితే మరా నుదుటి మీద కుంకుమేంటి? ఇది ఓ ప్రశ్నే. ఈవిడికి ఎలాగూ పెళ్లి కాలేదు కాబట్టి పావులు మండ్రగాపలో పెట్టుకుంటది. కనీసం పెళ్ళైనోళ్ళు కుంకుమ కూడా పెట్టుకోకూడదేమో. ఏంటో గొణుకుతున్నావు? తమరి జనరల్ నాలెడ్జి చూసి. ఏ మాట్లాడవే? దారిలో వస్తూ గుడికెళ్ళాను. నువ్వు వచ్చే దారిలో గుడేమీ లేదే. అడగకుండా అటనామం పెట్టి రూపాయి అడిగేవాళ్ళు దారి పొడుగునా ఉంటుంటారు. అలా ఎవరన్నా పెట్టుంటారు. యాదవ్ ఊరుకుండి సార్. సాయిబాబా గుడికెళ్ళొస్తున్నాను. ఉదయం నుంచి ఇదేగా నిన్ను చూడటం? అవును. మరి ఇంకెక్కడో చూసినట్టు అనిపిస్తోందే. ఇందాక నన్ను చూసి రాధిక అలా, అలాగే ఎవరినో చూసి రాధిక అనుకుంటారు. రాధిక అంటే మీకు ప్రత్యేకమైన అభిమానం కదా. ఆవిడ్ని విడిచి అరక్షణం కూడా ఉండలేరు. రాధిక గారు, పూర్వ అభిమానంతో మేడం గారికి ఒక కప్పు కాఫీ పట్టండి. అలాగే ఊరికి నాకు కూడా. అలాగే. మార్కెట్ ఉంది ఎర్రగడ్డలో, గుడి ఉంది పంజగుట్టలో. మధ్యలో ఉన్న ఇంటికి రాకుండా గుడికెందుకు వెళ్ళింది? కట్టు బొట్టు ఒకేలా ఉన్నాయి. ఓకే, మరి ఇది కట్టేది కంపెనీ చీర కాదే, నలుగురు దగ్గర ఉండటానికి. చీర కూడా సేమ్ టు సేమ్. మేడం, పక్కనే నన్ను పెట్టుకుని మీ బుర్రను ఎందుకు ఫ్రై చేసుకుంటారు? అనుమానిస్తున్నారా? అవును. ఈ మధ్య రాధికా శ్రీధర్లిద్దరూ ఒకేలా ప్రవర్తిస్తున్నారు. శ్రీధర్ తన కూతురి విషయంలో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో రాధిక కూడా అంతే ఇంట్రెస్ట్ చూపిస్తోంది.
పైగా ఈ మధ్య కూరగాయలను నారగాయలను పదే పదే మార్కెట్కి వెళ్తోంది. ఒకవేళ శ్రీధర్ని కలవడానికి వెళ్తోందా? అంటే ఆ శ్రీధరు ఈ రాత్రి అదే అర్థం కావడం లేదు. అమ్ముడు పోయిందో లేక ఆ శ్రీధర్ మోజులో పడిందో. ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదని పొరుగింటి చెట్టు మీద కన్నేశావా? నువ్వెందుకు అలా అయిపోయావు? మీరు చెప్పిన మాట విని మైల్డ్గా స్ట్రోక్ వచ్చిందండి. అమాయకంగా కనిపించే రాధికలు ఇంతుందా అని పిచ్చుకుండే తట్టుకోలేకపోయింది. చాలే ఓవర్ యాక్టింగ్. రాధిక ప్రవర్తన ఇదివరకట్లా లేదు. నాకు తెలియకుండా నా ఇంట్లో ఏదో జరుగుతోంది. అటు చూడమ్మా. బ్యాంకు నుండి 10 లక్షలు డ్రా చేసి తీసుకురమ్మని అకౌంటెంట్ చెప్పాను. తీసుకొచ్చాడా? 11 లక్షలు చెప్పు ఉండాల్సింది సార్. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చినప్పుడు కనీసం దోటి తట్టి రావాలని తెలీదా? అవన్నీ తెలిసి ఉంటే మీలా ఆ సీట్లో కూర్చోదు కానీ ఈ సీట్లో ఎందుకు కూర్చుంటాను సార్? ఎందుకు వచ్చావు? గుడికొచ్చిన భక్తుణ్ణి దేవుడు అడిగినట్టు ఉంది సార్ మీ ప్రశ్న. ఊరికే రావద్దని చెప్పానా? ఊరికి ఎందుకు వచ్చాను సార్? పనుండే వచ్చాను. సరే, నేను బిజీగా ఉన్నాను. తర్వాత రా. నేను ఖాళీగా ఉన్నాను సార్. నేను బిజీ అయ్యేంత వరకు మీకు తప్పదు. నువ్వు బిజీ అయ్యేంత వరకు నిన్ను పోషించడం నా వల్ల కాదు. నేను బిజీ కావాలంటే కొంచెం పబ్లిసిటీ ఇచ్చుకోవాలి సార్. కానీ మీ గురించి ఆలోచించి నేను పబ్లిసిటీ ఇచ్చుకోవడం లేదు. సరే, మీకు అంతగా ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను పబ్లిసిటీ స్టార్ట్ చేసేస్తాను. నాకు ఒక పని దొరికింది. ఏంట్రా పబ్లిసిటీ ఇవ్వడానికి? ఇదేమైనా కొత్త సినిమానా? క్రైమ్ స్టోరీ. జనాలు చాలా ఇంట్రెస్ట్గా వింటారు. సరే, వెళ్ళు. సరిపోదండి. నీకు సరిపడేంత నేను ఇవ్వలేను. ఇప్పటికి ఇది చాలా వేస్ట్ ఖర్చు. నెక్స్ట్ టైం మీకు తగ్గిస్తానులేండి సార్. చేసిన ఒక్కదానికి ప్రాణం తీస్తున్నావు, మళ్ళీ ఇంకోట అంటే రెండొచ్చేసే ఉద్దేశం లేదా సార్? చేసిన ఘనకార్యం చాలు, బయటికి వెళ్ళు. ఇదేంటండి, పని ఇవ్వక డబ్బులు ఇవ్వక నేను ఎలా బతకాలి సార్? ముందు ఎలా బతికావో అలాగా. ఆ బతుకు ఇప్పుడు బతకలేను కదా సార్. అయితే చావు, పేడ వదిలిపోద్ది. ఇంతకీ ఇప్పుడు డబ్బులు ఇస్తారా లేదా?
ఉన్నది ఇది. నీకు ఇష్టమైతే తీసుకెళ్ళు, లేకపోతే నీ ఇష్టం వచ్చింది చేసుకో. అలాగే ఆ మాట మీద ఉండండి. చచ్చింది ఏదో బాగానే చచ్చింది. షీడు మాత్రం నన్ను ఇంచుగా చంపుతున్నాడు. చందు, నిన్ను నాకు దక్కకుండా చేసిన వాళ్ళ అంతు చూడాలనే ఇక్కడ అడుగు పెట్టాను. నీ జీవితంలో విషం కక్కిన ఈ విష సర్పాలని నాశనం చేయాలనే ఈ సర్పయాగం మొదలుపెట్టాను. హలో కార్తీక్. ఈరోజే యశోదర్ కోటలో అడుగుపెట్టాను, వైస్ చైర్మన్ హోదాలో. కంగ్రాట్స్. ఇప్పుడు కాదు, రేపీ కోట బీటలు బారి కూలిపోయే రోజు చెప్పండి. ఆల్ ది బెస్ట్ కార్తీక్. నీ ప్రయత్నానికి నా తోడు ఎప్పుడూ ఉంటుంది. ఐటీ అటాక్ బాగా వర్కౌట్ అయిందనుకుంటాను. అవును, ఆ రోజు నుంచే వాళ్ళకి నా మీద నమ్మకం బాగా పెరిగింది. జాగ్రత్త కార్తీక్, నువ్వు ఉంటున్నది శత్రువుల కోటలో. అన్నిటికీ సిద్ధపడే ఈ గేమ్ స్టార్ట్ చేశాను. చావు దెబ్బ కొట్టాలి కార్తీక్, తిరిగి లేవకూడదు. నా చందు ప్రాణం తీసిన వీళ్ళని అంత సులువుగా చంపను. చేసిన తప్పు తెలుసుకుని బాధపడేలా చేస్తాను. కార్తీక్, ఆ రోజు శ్రీధర్ గారు చెప్పిన మాటలు గుర్తున్నాయిగా? ఆలోచన లేని ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. నీ ప్రతి అడుగు ఆలోచించవే. ఆలోచించే వేస్తాను, వీళ్ళని అణగదొక్కేలా వేస్తాను. ఆ విషయంలో కొంచెం కేర్గా ఉండాలి కార్తీక్. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది నిన్ను ప్రమాదం వంచు నిలబెడుతుంది. యుద్ధానికి సిద్ధపడే వచ్చాను, ప్రమాదాలకు భయపడితే ఎలా? శత్రువుల దెబ్బ రుచి చూసిన వాడిని, అందుకే ఇంతగా చెప్తున్నాను కార్తీక్. మీ సలహా గుర్తుంచుకుంటాను. థ్యాంక్ యూ కార్తీక్. శత్రువు చాలా తెలివిగలవాడు. వాడు ఆలోచించకూడదు. ఆలోచించే అవకాశం ఇస్తే అది నీకే ప్రమాదం. అందుకే ఆ అవకాశాన్ని మాత్రం వాడికి ఇవ్వకు. చూస్తారుగా, బరిలో అడుగు పెట్టాను. ఇంకా ఆట మొదలవలేదు. నేను మంచి ఆటగాడిననే అనుకుంటున్నాను. ఆ నమ్మకం నాకుంది కార్తీక్. చిన్న క్లూ దొరికితే చాలు వాడంతా చూడటానికి. విషప్ చెట్టు అని తెలిసి కొమ్మని నరికితే చాలని మీరు అనుకుంటున్నారు. కోకటి వేళ్లతో పెగిలించాలని నేను అనుకుంటున్నాను. కార్తీక్, నేను వాడి వల్ల దెబ్బతిన్నాను కాబట్టి నేను వాడి ఒక్కడి గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు వాళ్ళ కుటుంబం వల్ల దెబ్బతిన్నావు కాబట్టి నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. జీవితంతో పోరాడిన వాడిని. వీళ్లతో పోరాటం నాకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఆల్ ది బెస్ట్ కార్తీక్. థ్యాంక్ యూ వెరీ మచ్.
హలో. హ్యాపీ బర్త్డే శ్వేత. థ్యాంక్ యూ. ఎవరు? నేనెవరో తెలీదా? చెప్తే కదా తెలిసేది. సో నా వాయిస్ గుర్తుపట్టలేకపోతున్నావు అన్నమాట. సారీ, గుర్తు రావటం లేదు. బర్త్డే రోజు నీతో సారీ చెప్పించుకున్న దుర్మార్గుని చేయకు నన్ను. మరి ఎవరో చెప్పొచ్చుగా. నువ్వు గుర్తుపట్టావనుకో, ఇంత అందమైన అమ్మాయి నన్ను గుర్తు పెట్టుకుందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రమేష్, నువ్వే కదూ? గొంతు మార్చి వేరే వాయిస్తో మాట్లాడి వేరే సెల్ నుంచి ఫోన్ చేస్తే ఎలా గుర్తుపట్టను? ఇప్పుడే పుట్టావు కదా, అందుకే పాపం ఈ బర్త్డే బేబీ నన్ను గుర్తుపట్టలేకపోతాను. ఇంకా నువ్వు నన్ను మోసం చేయలేవు. నువ్వు రమేష్, నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యాలి. ఏంటి? నేరుగా వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చెయ్యి, అది కళ్ళు మూసుకొని. ఎందుకు? కొన్ని విషయాలు చెప్పటం కంటే చూసేనే థ్రిల్లింగ్గా ఉంటుంది. అలాగే. బయటకు వచ్చావా? వచ్చాను. ఇప్పుడు నీ అందమైన కళ్ళని మెల్లగా ఓపెన్ చేసి చూడు. వావ్, హాయ్. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ తర్వాత ముందు బర్త్డే బేబీని చూడాలని ఉంది. వెంటనే బ్లూ పార్క్ రెస్టారెంట్కి రా. డెఫినెట్గా వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హలో, ఆదిత్య గారా? ఎస్, నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్ అంట? చెప్పండి. జగ్గు అని మీకు ఎవరైనా తెలుసా? వాట్? సడన్గా ఫోన్ చేసి జగ్గు తెలుసా, జగన్నాథ్ తెలుసా అని అడుగుతున్నారేంటి? ఒక మర్డర్ కేసు సంబంధించి జగ్గు అనే వ్యక్తి మా స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యాడు. ఆ మర్డర్ చేయించింది మీరే అని చెప్తున్నాడు. నన్ను అలాంటిదే లేదండి, నాకు ఇటువంటి తెలియదండి. అయినా నేను మర్డర్ చేయించడం ఏంటి? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. ఒకసారి స్టేషన్కి వస్తే ఎవరో ఏంటో తెలుస్తుంది సార్. ఒకసారి మీ స్టేషన్ రండి. సారీ, నేను ఒక ఎమర్జెన్సీ మీటింగ్లో ఉన్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరే ఒకసారి మా ఆఫీస్ రావచ్చుగా, పర్సనల్గా మాట్లాడుకుందాం. పర్సనల్గా అంటే మీకు అర్థమే ఉంటుందిగా. కాకపోతే ఆ ఫిగర్ కూడా ఒకటి అనేస్తే రావాలా వద్దా అని ఆలోచిస్తారు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మ్యాటర్ ఎంత సీరియస్ దాన్ని బట్టి మీరే చెప్పండి. 3,000 చచ్చా, లాక్స్. 5 అయితే మీకేమైనా అభ్యంతరమా? ఓకే, నో ప్రాబ్లం, రండి. ఆల్రెడీ వచ్చి మీ కార్ కాడ వెయిట్ చేస్తున్నాను. వాట్? మా ఆఫీస్ మీకెలా తెలుసు? అందుకే మమ్మల్ని పోలీసులు అంటారు. త్వరగా రండి. సరే, మీరు అక్కడే ఉండండి, వస్తున్నాను. ఎస్ఐ గారు, డబ్బు తెచ్చారా? అంత డబ్బు నా దగ్గర లేదు, చెక్ తెచ్చాను. ఓకేనా? నమస్తే సార్, ఈ డ్రెస్లో బాగున్నానా సార్? నువ్వా? నేనే సార్ ఎస్ఐని. కష్టపడి మర్డర్ చేసింది నేను. జేబు ఖాళీ చిల్లర ఎడితే నాకు ఇవ్వడానికి కూడా మనసు రాలేదు.
ఫోన్ చేసి ఎస్ఐ అనగానే 5 లక్షలు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. ఏం న్యాయం సార్ ఇది? నీకు అసలు బుద్ధి ఉందా? మీకు బొత్తిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదనిపించింది, అందుకే ప్రాక్టికల్గా చేసి చూపిద్దామని ఇలా చేశాను సార్. నిజంగా చేయమంటారా? వద్దు వద్దు. నీకెంత కావాలి? 5 ఇచ్చేయండి. 5 లక్షల? టూ మచ్. ఫిగర్ చూడకముందు ఉన్న భయం మన ఫిగర్ చూడగానే తెలిసిపోయినట్టుంది సార్. అన్నం పెట్టే చేతి నరికే రకం కాదు సార్ నేను. ప్రస్తుతానికి చాలా టైట్గా ఉంది కాబట్టి 1 ఇచ్చేయండి చాలు. మీరు బయట ఉంటేనే కదండి నేను బాగుండేది. మిమ్మల్ని లోపలేస్తానా? అయినా ఈ మధ్య నాకు ప్రాక్టికల్గా జోకులు ఎక్కువైపోయినాయి, ఏమనుకోకండి. వస్తా సార్. ఒకసారి పడుకోవాలనుంది నాన్న. నాన్న ఏంటి నాన్న నన్ను ఇలా చేసేశారు? ఏమైందమ్మా? అందరికీ దగ్గరవ్వాలని నేను ప్రయత్నిస్తే ఎందుకు నాన్న నన్ను ఇంత దూరంగా పంపించేశారు? లేదమ్మా, నేను ఇంకెప్పుడు దూరం చేసుకోను. ఇలాగే నీ ఊళ్ళోనే ఉండిపోవాలనుంది నాన్న. పడుకోమ్మా, నీ ఇష్టం వచ్చినంతసేపు పడుకో. కుదరదు కదా నాన్న. ఏమ్మా? ఇలా ఉండే అదృష్టం లేకుండా ఇంకెప్పటికీ తిరిగి రాకుండా దూరంగా, చాలా దూరంగా పంపించేశారు కదా నాన్న. నన్ను చంపేశారు కదా నాన్న. ఎవరమ్మా? ఎవరు చంపారు? చంపేశారు, నా కూతుర్ని చంపేశారు. నా కూతుర్ని చంపేశారు. చంపేశారు, నా కూతుర్ని చంపేశారు. ఏమిటండి పిచ్చి కేకలు? నా కూతుర్ని అన్యాయంగా చంపేశారు పోనా. వాళ్ళంతా చూస్తాను. చూశానులేండి, బతికినంతకాలం సాధించింది. నా కర్మ, ఇప్పుడు చచ్చి కూడా సాధిస్తుందా? చావలేదు పోనా, చంపేశారు. ఏ అది వచ్చి మీకు చెప్పిందా చచ్చే ముందు? అవును చెప్పింది. నా చందు ఇక్కడే నా ఒళ్ళో పడుకొని చెప్పింది పోనా. బయటికెళ్ళగన్నారా ఏంటి? కాదు, ఏదో జరిగింది, నా బిడ్డకేదో జరిగింది. అడుగుతాను, ఆ యశోదాన్ని అడుగుతాను, ఆ ఆదిని నిలదీస్తాను.